నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖకు మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు, 20,000 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం. UAE నుంచి $50 బిలియన్ పెట్టుబడులు ఆశిస్తున్నామన్న సీఎం. వనరులన్నీ సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. బాపట్ల జిల్లా పాతమాగులూరు జంట హత్యల కేసులో పురోగతి. అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉపరాష్ట్రపతి రేసులో నితీష్ శశిధరూర్. నెల రోజుల్లో ఎన్నిక పూర్తి చేసేలా ఈసీ కసరత్తు. అహ్మదాబాద్లో 4 ఉగ్రవాదులు అరెస్ట్. అల్-ఖైదాతో సంబంధాలున్నాయని ప్రకటించిన ATS. అల్-ఖైదాతో సంబంధమున్న 4 గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం ATS అరెస్టు చేసింది. నిందితులు అల్-ఖైదా భారత శాఖతో సంబంధాలు కలిగి ఉన్నారని ATS ప్రకటన విడుదల చేసింది. సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా అహ్మదాబాద్లో ఈ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించామని తెలిపింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. 2023లో కూడా గుజరాత్ ATS అల్-ఖైదా భారత శాఖతో సంబంధాలు కలిగి ఉన్న 4 బంగ్లాదేశీయులను అహ్మదాబాద్లో అరెస్టు చేసింది. మరోసారి అదే నగరంలో అల్-ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్న 4 పట్టుబడడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 4 కంపెనీల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 50,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫీ, సత్వ, BBM, ANSR సంస్థలు 20,216 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో మొదటి దశలో 1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 400 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలోని మధురవాడలో 1,500 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా 25,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. BBM ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలోని ఎండాడలో 1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ANSR గ్లోబల్ కార్పొరేషన్ విశాఖ మధురవాడలో 1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడితేనే అభివృద్ధితో పాటు ఉపాధి కల్పన సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టి ద్వారా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలంటే పెట్టుబడులు తప్పనిసరని సీఎం పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ప్రగతిలో భాగస్వాములని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకు పూర్తిగా అనువైన ప్రాంతమన్న సీఎం చంద్రబాబు ఇక్కడ అపారమైన అవకాశాలు, ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. సరైన ప్రణాళికతో వచ్చే వారికి ప్రాధాన్యమిచ్చి నిర్దిష్టమైన సమయంలో పనులు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. I treat investors are also contributing nation building. If you invest money, then only employment will come. You invest money, then only government will get revenue. Then only I can do welfare programs. Wealth creation, investors' role is very, very important. Earlier, use of doing business were number 1 continuously for 5 years. Now we have changed our gear by doing speed of doing business. I am assuring you, everything there is a time. Within that time, it is our responsibility to get it done. Directly, we will monitor from CMO also. We will get it done everything. We are having all infrastructure. I am assuring you, Andhra Pradesh is the best suitable place for all of you. Andhra Pradesh is having unique advantages. 1,000 kilometers sea coast on east part of globe from India. We are having every 50 kilometers one port, and also we are going to connect hub and spoke model. And also we are having airports already 7-8. Within an hour time, you can reach airport. It is Andhra Pradesh is very strategically located place. Even for roads also, it is central located in South India also. Bangalore, Chennai, Hyderabad and Amaravati.
And also Andhra is very rich in water resources, very rich in agriculture. No other state can give this type of strength for investors. Even human resources, we are number one. I am telling you, if you work with the government of Andhra Pradesh, I am assuring you I will extend all the cooperation for you. డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందు వరుసలో నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ చెప్పారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఇన్ఫెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైర్ సైడ్ చాట్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో G42 ఇండియా CEO మను జైన్తో కలిసి ప్రైమరీ పార్ట్నర్స్ వైస్ ప్రెసిడెంట్ రక్షా శ్రద్ధ నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్ పాల్గొన్నారు. దక్షిణాసియాలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ప్రారంభం కానుందని తెలిపారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పాఠ్యాంశాలతో కరిక్యులంలో సమూల మార్పులు తెస్తున్నామని, రోజువారీ పరిపాలనలో AI వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. AI సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో UAEని ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పారు. AI విప్లవంతో భారత్ భారీగా లబ్ధి పొందుతుందని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. At Andhra Pradesh, we are one of the very first states to bring close to about 600 services on WhatsApp. We call it Manamitra. I believe it's the step in the right direction, but it's just the beginning. Putting together a data lake in the back end, where whether a citizen wants a certificate or not, we are going to have it. So when he or she wants it, it's going to be available. That's the kind of approach that we want to take. The parallel thing I've also realized in my Padayatra is that the entire land records is still a broken system in India. Though there's been a lot of digitization, it's still a broken process. So we are now putting together an AI agent that can take all the knowledge of the best RDOs and so on and so forth. And what parts of this process can actually be automated. And that's what excites us here in Andhra Pradesh. So in a nutshell, it's about democratizing governance, and that's been the motto with which we are adopting AI now in Andhra Pradesh. Now we are coming about with the AI age and quantum, which is the next revolution. So the first quantum 150-bit qubit computer is going to be coming here to Amravati. At the beginning of adopting AI, what we've done is we've gotten all the use cases from various departments. So we have close to about 100 use cases now available, and we are now doing a hackathon to go about solving the challenges that they are facing at the field. But honestly, it's just the beginning. Saying that, I think to be fair, there's a lot of fear around AI, whether we will lose jobs. And my only say has been that every industrial revolution has ended up creating more jobs than it has displaced. And countries that have adopted to that industrial revolution have done exceedingly well. So in the IT revolution, India has been the biggest gainer. I believe in the AI revolution, India will be the biggest gainer. చంద్రబాబు ఓ దార్శనిక నేత అని, నిత్యం ప్రజల సంక్షేమం, ఉపాధి కల్పన గురించి ఆలోచిస్తారని లులు ఇంటర్నేషనల్ సంస్థ CMD యూసుఫ్ అలీ కొనియాడారు. విజయవాడలో జరుగుతున్న ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కొన్ని కారణాల వల్ల లులు మెగా మాల్ నిర్మాణం ఆగిపోయిందని, చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక మాకు మళ్లీ ధైర్యం వచ్చిందని యూసుఫ్ అలీ అన్నారు. త్వరలోనే మాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. భారత్ UAE దేశాల దీర్ఘకాలిక వ్యూహాత్మక బంధం బలోపేతం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భూమిక పోషించనుందని యూసుఫ్ అలీ అన్నారు. భారత్ UAE మధ్య ఆర్థిక బంధం బలోపేతంలో భాగంగా పెట్టుబడులకు ఏపీ ముఖద్వారంగా నిలవనుందని పేర్కొన్నారు. I still remember our first meeting with the Honorable Chief Minister for the very first time in Davos at the World Economic Forum. Honorable Chief Minister asked me what you can do for Andhra, what investment that you can do for Andhra. I proposed to construct a modern mega shopping mall in Visakhapatnam. Earlier we could not start our project due to the reasons beyond our control. Now when the Chief Minister came back to power, we visited Andhra Pradesh to reconfirm our support to the state and thought about our investments. We will start the construction of our shopping mall in Visakhapatnam soon. 5,000 to 8,000 people will get employment, I promise you. The project upon completion will provide employment opportunities for residents. We are also in the final stage of starting a food processing plant at Vijayawada
as a lot of raw materials are available in the state. So when we go and start food processing, we have got about 38 food processing plants all over the world, from America to Europe to Far East, and also in India. So we need raw materials. Raw materials are available in the state of Andhra Pradesh. This will help farmers, government, and we also want to ensure uninterrupted supply for our 285 shopping hypermarkets all over the world. We are also opening hypermarkets in Vijayawada and other cities in Andhra Pradesh. Already we are exporting a huge quantity of fruits and vegetables from this state to feed our hypermarkets in GCC countries, Egypt and other places. ఐపీఎస్ సంజయ్ బెయిల్ తీర్పుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పా అని సర్వోన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంజయ్ ముందస్తు బెయిల్ వేళ ఏపీ హైకోర్టు కేసు విచారణ జరిపినట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మినీ ట్రయల్ జరిగినట్లుగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అగ్నిమాపక దళం డీజీగా సంజయ్ అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. ఈ కేసులో సంజయ్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా సంజయ్కి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. ఈ సందర్భంగా 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పు ఇవ్వడాన్ని చూసి సుప్రీం ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి ఒప్పంద పత్రం, ఇన్వాయిస్లను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 2 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,20,516 క్యూసెక్కులు విడుదలయ్యాయి. శ్రీశైలం అవుట్లో 1,41,967 క్యూసెక్కులుగా అధికారులు తెలిపారు. 2 స్పిల్వే గేట్ల ద్వారా 55,140 క్యూసెక్కుల నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,512 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పట్టపగలే బాపట్ల జిల్లా సంతమాగులూరులో జరిగిన జంట హత్యల కేసులో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. 2 వ్యక్తులు కిడ్నాప్ కాసేపటికే వారు హత్య కావడం తీవ్ర కలకలం రేపింది. పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో 2 వ్యక్తులను దుండగులు దారుణంగా హతమార్చారు. హత్యకు గురైన వారు బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు కాగా నిందితులకు వైసీపీ మూలాలున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ తగాదాలే జంట హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో జంట హత్యలు జరగడం కలకలం రేపింది. పాతమాగులూరులో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో 2 వ్యక్తులను దుండగులు దారుణంగా హతమార్చారు. బెంగళూరుకు చెందిన తండ్రి కుమారుడు కె వీరస్వామిరెడ్డి, కెవి ప్రశాంత్ రెడ్డి కోర్టు పని మీద న్యాయవాదితో కలిసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు. కోర్టుకు వెళుతున్న సమయంలో కారులో వచ్చిన 6 దుండగులు వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు న్యాయవాది తెలిపారు. వెంటనే న్యాయవాది నరసరావుపేట పిఎస్లో ఫిర్యాదు చేశారు. కాసేపటికే 2 హత్యకు గురయ్యారన్నారు. వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటారు. ప్రశాంత్ రెడ్డి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. బెంగళూరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. 2 క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి, కేవి అండ్ వీరస్వామి రెడ్డి. ఏ ఊరు వాళ్ళది? అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో
అకామిడేషన్ తీసుకున్నాం సార్. పొద్దున్నే దేవస్థానానికి పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్లు వచ్చిన తక్షణం వాళ్ళు ఎవరో ఒక 6 మెంబర్స్ బ్లాక్ కలర్ స్కార్పియో అనే కార్లో వచ్చి మా 2 క్లయింట్స్ను బలవంతంగా దంతా వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారంట సార్. పాత మాగులూరులోని విష్ణు స్మార్ట్ సిటీ వెంచర్లో 2 మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిని నరసరావుపేటలోని కిడ్నాప్ చేసిన దుండగులు 20 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరస్వామిరెడ్డి కుటుంబం చిన్నప్పుడు సొంత మాగులూరులో ఉండేది. ఆ తర్వాత వ్యాపారం కోసం బెంగళూరు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరస్వామిరెడ్డి అనిల్ రెడ్డితో కలిసి కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో వివాదాలు ఏర్పడినట్లు సమాచారం. వీరస్వామిరెడ్డిపై అనిల్ రెడ్డి చెక్ బౌన్స్ కేసు పెట్టారు. ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు నరసరావుపేటకు వచ్చిన తండ్రి కుమారుడు హత్యకు గురయ్యారు. జంట హత్యల వెనుక అనిల్ రెడ్డి, మాధవరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్ రెడ్డికి సంత మాగులూరుకు చెందిన ఓ వైసీపీ నేత సహకరించినట్లు తెలుస్తోంది. నిందితుడు గడ్డం అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లా రేగిడి మండలం జాడపేట గ్రామ సమీపంలోని పొలంలో పిడుగుపడి రైతు శ్రీనివాస్ మృతి చెందారు. మరో 3 స్వల్పంగా గాయపడ్డారు. పొలంలో వరి నాట్లు వేస్తుండగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పొలంలో పిడుగులు పడడంతో శ్రీనివాస్ కుప్పకూలాడు. అతన్ని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ రాజౌరిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఓ బాలుడిని భద్రతా దళాలు రక్షించాయి. స్థానికంగా భారీ వర్షాల వల్ల నదీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు స్థానికంగా ఉన్న డ్రైవర్లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఓ ఆర్మీ హెలికాప్టర్ సాయంతో బాలుడిని సురక్షితంగా నది నుంచి బయటకు తీశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని అమలాపురంలో కొంతమంది డబ్బులు తీసుకున్నారు. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు వారిపై దాడి చేశారని మంత్రి సుభాష్ తెలిపారు. దాడి చేసిన వారు ఎవరూ తన అనుచరులు కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజకీయ లబ్ధి కోసం వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని సుభాష్ మండిపడ్డారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కలకాలం కొనసాగాలనే ఫీడ్బ్యాక్ ప్రజల వద్ద నుంచి వస్తూ ఉంది. అయితే ఈ వైసీపీ వాళ్ళకి మింగిడి పడిన వైనంగా తయారయ్యి ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ కింద తయారు చేద్దాం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఈ నిన్న అమలాపురం సంఘటన మహేష్ అనే వ్యక్తి, శంకర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఈ బాధితులు విజయ్ అనే మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అతనికి డబ్బులు ఇచ్చామని చెప్పడం, ఈ విజయ్ అన్న అతని అనుచరులు ఈయన్ని కొట్టడం జరిగింది. ఇందులో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి గారి అనుచరులు ఇందులో కొట్టిన వాళ్ళు అని అభియోగం చేస్తూ ఉన్నారు. కొట్టిన వ్యక్తి ఎవరైనప్పటికీ అతను ఏ శిక్ష అయినా సరే వేయమని చెప్పడం జరిగింది. నా అనుచరులు అవడానికి నా కారులో తిరుగుతున్నారా, లేకపోతే నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. నా కాలేజీకి కానీ నాకు కానీ 1% ప్రమేయం కూడా లేదని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.
పార్లమెంటు ఉభయ సభలు మూడో రోజు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి ఆపరేషన్ సింధూర్తో పాటు బీహార్ ఓటరు జాబితా సవరణ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పలువురు సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. బీహార్లో ఓటరు జాబితా సవరణ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఎగువ సభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకసారి, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది. అనూహ్యంగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటుతో పాటు రిటర్నింగ్ అధికారి నియామకం తర్వాత ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఢిల్లీ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు వీకే సక్సేనా, మనోజ్ సిన్హా తదితర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉభయ సభల సభ్యులతో పాటు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండగా ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది. ఉభయ సభలకు చెందిన ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ముందస్తు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. నెల రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు పేర్కొన్నాయి. ఎవరూ ఊహించని విధంగా సోమవారం రాత్రి ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయటం రాజకీయంగా సంచలనం రేపింది. ఆరోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి పంపిన రాజీనామా లేఖలో ధన్కడ్ పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని బషీర్హాట్ సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో ప్రస్తుతం 240 మంది సభ్యులు ఉన్నారు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం ఉండగా లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. మొత్తంగా ఎన్డీఏకు 422 మంది సభ్యుల బలముంది. జగదీప్ ధన్కడ్ 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేసినప్పటికీ కొత్తగా ఎన్నికయ్యే ఉపరాష్ట్రపతి మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ధన్కడ్ తప్పుకోవడంతో కొత్త ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న నితీష్ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే వాదన ఎన్డీఏలో వినిపిస్తోంది. త్వరలో జరిగే బీహార్ ఎన్నికల్లో జేడీయూ ఎన్డీఏతో కలిసి బరిలో దిగనుంది. ఈ క్రమంలో నితీష్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తారనే ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే జరిగితే బీహార్ సీఎం పదవి బీజేపీ చేపట్టనుండగా జేడీయూకు ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి రేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్పై విదేశాలకు వెళ్లిన ఎంపీల బృందాల్లో ఒకదానికి నేతృత్వం వహించిన థరూర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తరచూ వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిద్దరే కాకుండా ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 3 ఏళ్లుగా అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కేంద్రం దృష్టిని ఆకర్షించిన ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీకాలం ఆగస్టు 6న ముగియనుంది. ఆర్టికల్ 370 రద్దయిన ఏడాది తర్వాత జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన ముద్రతో పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. దీంతో ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికయ్యారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ అదే ఫార్ములాను అమలు చేసే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ మాల్దీవులలో 4 రోజుల పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఈ 2 దేశాలతో ఉన్న సత్సంబంధాలు మెరుగుపడతాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 2 రోజులు బ్రిటన్లో పర్యటించనున్న ప్రధాని ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో సంబంధాల పరిధి పెరగనుందని పేర్కొన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో జరగనున్న సమావేశంలో 2 దేశాల ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ IIIతో భేటీ అవుతారు. ఆ తర్వాత అధ్యక్షుడు మైజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్లనున్నారు. ఆ దేశ 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. పాకిస్తాన్కు చెందిన విమానాలు తమ గగనతలాన్ని వినియోగించుకోకుండా విధించిన గడువును భారత్ మరోసారి పొడిగించింది. వచ్చే నెల 24 వరకు పాక్ విమానాలు తమ గగనతలాన్ని వినియోగించుకోవడానికి వీల్లేదని నోటంను జారీ చేసింది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కారణంగా గగనతల మూసివేతను పొడిగించామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం కారణంగా పాక్కు చెందిన విమానాలు, ఆ దేశ సైన్యానికి చెందిన ఫైటర్ జెట్లు, కార్గో విమానాలు భారత్ గగనతలాన్ని వినియోగించుకోవడానికి వీలుండదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తమ గగనతలాన్ని పాక్ విమానాలు వినియోగించుకోకుండా భారత్ తొలుత ఏప్రిల్ 30న నోటంను జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని పొడిగిస్తూ వస్తోంది. భారత్ చర్యకు ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా తమ గగనతలాన్ని మూసివేసింది. వచ్చే నెల 24 వరకు భారత్కు చెందిన విమానాలు తమ గగనతలం మీదుగా ప్రయాణించడానికి వీల్లేదని నోటంను జారీ చేసింది.